నా చెల్లెలంటే ప్రాణం అని నీకు తెలుసు కదా తల్లి. తను తల్లి కాబోతుందని తెలిసి నేను ఎంతో సంబరపడ్డాను. పుట్టబోయే మేనల్లుడితోనో మేనకోడలతోనో ఆడబోయే ఆటల గురించి ఊహించుకుని పొంగిపోయాను. కానీ ఇవాళ నా చెల్లెలు ఎందుకెంత కష్టమైన నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. ఎవరి అయిష్టాలనైనా నచ్చజెప్పి ఇష్టాలుగా మార్చేవాణ్ణి. తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం జరగకుండా చూడు తల్లి. అమ్మా, తను చిన్నపిల్ల, లోకం తెలియని పసిపిల్ల. తన కడుపును మోయాల్సిన పసిగుడ్డును తీసేసుకోవాలనుకోవడం అమాయకత్వం. బాధతో తెలియని తనంతో బయలుదేరింది. కాపాడు తల్లి. ఏమ్మా కీర్తి? ఏంటి డాక్టర్? ఇంకోసారి ఆలోచించుకోమ్మా. అబార్షన్ చేయించుకుంటావా? లేదు డాక్టర్, నా పరిస్థితి చెప్పానుగా. అభిప్రాయం మార్చుకునే అవకాశమే లేదు. మా కుటుంబం చావు బతుకుల సమస్య. లోకం చూడని ఈ పసి ప్రాణం కన్నా నా వాళ్ళ ప్రాణాలే ముఖ్యం. సెకండ్ ఆలోచనే లేదు. అబార్షనే చేయండి. అలాగే. ఏమండి, దీప్తి అనే అమ్మాయి ఏమైనా అబార్షన్ కోసం వచ్చిందా? ఒకసారి చూడండి. లేదండి. అమ్మ కీర్తి, పడుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, దీప్తి అనే అమ్మాయి ఏమన్నా ఇక్కడికి వచ్చిందా? ఒక్క నిమిషం. లేదండి, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ రాలేదు. సిస్టర్, ఇంకో ఇంజెక్షన్ రెడీ చేయి. ఏమండి, ఒకసారి అటు చూడండి. మన దీప్తి కారే అది. అంటే దీప్తి ఈ హాస్పిటల్లోనే ఉంది. మనకి అబద్ధం చెప్పారు వాళ్ళు. పదండి వెళ్దాం. ఫైనల్గా చెప్పమ్మా. ఒక్కసారి ప్రాసెస్ మొదలైతే కష్టం ఇంకా. ఫైనల్ డాక్టర్ గారు, అబార్షనే చేయండి. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నా మనసు అంగీకరించట్లేదు. పేరున్న ఫ్యామిలీ అంటున్నావు. నాకే ప్రాబ్లం తెచ్చిపెట్టావు కదా. నో, అలాంటివేమీ ఉండవు. నా ఇష్ట ప్రకారమే నేను అబార్షన్ చేయించుకుంటున్నాను కదా. మీకేం పర్వాలేదు డాక్టర్ గారు. ఫైనలేగా.